నమస్తే, వెల్కమ్ టు రియల్ స్టోరీ. అంతా నానమ్మే నూరిపోసిందా? పరువు పేరుతో పగలు రాజేసిందా? బంటిపై మనవలను ఎగదోసిందా? నానమ్మ కళ్ళల్లో ఆనందం కోసమే తెగించారా? కాటికి కాలు జాపిన వయసులో ముసలమ్మకి ఇదేం మాయరోగం? మనవరాలి ముఖంలో చిరునవ్వును చిదిమేసేందుకు మనవలతో చేసిన కుట్రలేంటి? బంటి హత్యలో ఇంకా కనిపించని వినిపించని అంతుచిక్కని దారుణాలేంటి? ఇదే ఇవాల్టి రియల్ స్టోరీ. కులపిచ్చి మిత్ర ద్రోహం కలిసి ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. నడిపించాల్సిన నానమ్మ తప్పటడుగులు వేసేలా చేసింది. కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రి కూతురు జీవితాన్ని కన్నీల పాలు చేశాడు. కడదాకా తోడుండాల్సిన సోదరులు చెల్లెలి పాలిట శాపంగా మారారు. వెరసి కులాంతర వివాహం చేసుకున్న చెల్లి జీవితంలో మోయలేని భారాన్ని, తీర్చలేని దుఃఖాన్ని మిగిల్చారు. బాధితులు శోక సముద్రంలో మునిగితే నిందితులు చేసిన పాపానికి కుటుంబం మొత్తం జైలు పాలైంది. దేశానికి రాజ్యాంగముంది, కానీ కొన్ని బూజుపట్టిన మానవ దేహాలలో ఇప్పటికీ మానసిక రాజ్యాంగం తిష్టవేసు కూర్చుంది. కులమతాల అంతరాలకు వ్యతిరేకంగా రాజ్యాంగం ఘోషిస్తోంది. కులం కోసం పీక కోసుకోవటానికైనా కొయ్యటానికైనా చెదలుబట్టిన మానసిక రాజ్యాంగం తెగించేలా చేస్తోంది. కరడుగట్టిన నేరస్తులకు కూడా తట్టని మర్డర్ ప్లాన్స్ను కులపిచ్చి తట్టేలా చేయిస్తుందా? కుటుంబమే కట్టకట్టుకుని మట్టుబెట్టేలా ప్రేరేపిస్తుందా? కాటికి కాలు జాపిన ముసలమ్మతోనూ కులహత్యకు రంకెలు వేయిస్తుందా? నానమ్మ కళ్లలో ఆనందం కోసం ప్రాణం తీయిస్తుందా? ప్రాణమిత్రుని ప్రాణం తీసేలా స్నేహితుణ్ణి కులజబ్బు ఆవహిస్తుందా? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం అవును, అవును, అవును. అవునో కాదో తల్లడిల్లుతున్న ఈ అమ్మాయి వేదన వినండి. గుండెలు పగిలి రోదిస్తున్న ఆ తల్లిదండ్రుల కడుపు కోత చూడండి. ఎర్ర గుండెలై భగభగమండే నల్గొండ మరో కులహత్యతో అగ్నిగుండమైంది. బైరు మహేష్ ఆయన వల్లనే బయటికి వెళ్ళిండు, ఆయనే తీసుకెళ్ళిండు కాబట్టి ఆయనే చంపించిండేమో అని నేను అనుకుంటున్నా. నా పెళ్ళికి నా పేరెంట్స్ ఒప్పుకోలేదు. 6 months బ్యాక్ మేము పెళ్ళి చేసుకున్నాము. ఎవరున్నా సరే నేనైతే ఊకోను. ఉండొచ్చేమో అన్నాడు చాలాసార్లు, నాకు తెలియదు. మరి నార్మల్గా ఎట్లా ఏ టైంకి వెళ్ళిండు ఏంది అని చెప్పి అడిగిర్రు. అంటే నార్మల్ ఎవరికి ఫోన్ చేసిండు, ఆ టైంలో ఎవరితో వెళ్ళిండు అని చెప్పి అడిగితే ఆయన ఒక్కడే ఫోన్ చేసిండు, ఆయనతోనే వెళ్ళిండు అని చెప్పి నేను అన్నా. వడ్లకొండ కృష్ణ, కోట్ల భార్గవి, అబ్బాయి ఎస్సీ, అమ్మాయి బీసీ, కులాంతర వివాహం చేసుకున్నారు. కులాంతర వివాహంపై అమ్మాయి కుటుంబమంతా ద్వేషంతో రగిలిపోయింది. ముఖ్యంగా నాయనమ్మ కోట్ల బుచ్చమ్మ కాటికి సిద్ధమైన వయస్సులోనూ కులపిచ్చితో కుతకుత ఉడికిపోయింది. చావుకళ తాండవించే నాయనమ్మ కళ్లలో ఆనందం కోసం మనవళ్లు తెగబడ్డారు. నాయనమ్మ కోట్ల బుచ్చమ్మ, తండ్రి కోట్ల సైదులు, ఇద్దరు సోదరులు నవీన్, వంశీ నరనరానా పగతో ఉడికిపోయారు. ఇక స్నేహితుడు బైరు మహేష్ కులపిచ్చితో ఫ్రెండ్షిప్కు కూడా ద్రోహం తలపెట్టాడు. స్నేహం మాటున కుట్రను దాచి రా దావత్ చేసుకుందాం అని పిలిచి అన్నదమ్ములతో కలిసి చంపేశాడు. ఇలా అందరూ కలిసి ఒక్క జంటపై కులమంటతో మండిపోయారు. క్రైమ్ మూవీ రేంజ్లో స్కెచ్ వేశారు. ఎక్కడా అనుమానం రాకుండా ఆస్కార్ స్థాయిలో నటించారు. కొన్ని నెలలు, రోజులు, గంటలు ఇదే ఆలోచనతో బతికారు. పక్కా ప్రణాళికతో బంటిని చంపేశారు. కోట్ల భార్గవి, వడ్లకొండ కృష్ణల కులాంతర ప్రేమ వివాహంలో కృష్ణ జీవితం అర్ధంతరంగా అత్యంత విషాదాంతంగా ముగిసింది. కూతురు కులాంతర ప్రేమ వివాహం చేసుకోవటం ఇష్టం లేని ఆమె కుటుంబ సభ్యులు ఆమె భర్త కృష్ణను పథకం ప్రకారం కిరాతకంగా హత్య చేశారు. చివరికి తల్లి మినహా కుటుంబం మొత్తం జైలు పాలయ్యారు. తుంగతుర్తి మండలం అన్నారం గ్రామానికి చెందిన వడ్లకొండ డేవిడ్ చర్చి పాస్టర్ సూర్యాపేట భాషానాయక్ తండాలో నివాసముంటున్నాడు. డేవిడ్ కుమారుడు వడ్లకొండ కృష్ణ అలియాస్ మాల బంటి బి ఫార్మసీ చదివి ఖాళీగా ఉన్నాడు. పిల్లలమర్రి గ్రామానికి చెందిన కోట్ల నవీన్తో వడ్లకొండ కృష్ణకు పరిచయం ఏర్పడింది. కోట్ల నవీన్ రాజకీయంగా ఎదగాలని భావించాడు. దీంతో చాలామంది అతనింటికి వచ్చేవారు. ఈ పరిచయంతో తరచూ కోట్ల నవీన్ ఇంటికి వెళ్లేవాడు వడ్లకొండ కృష్ణ. ఈ క్రమంలో నవీన్ చెల్లెలు భార్గవితో వడ్లకొండ కృష్ణకు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ప్రేమగా మారింది. వీరి ప్రేమను నవీన్ కుటుంబం అంగీకరించలేదు. దీంతో పెద్దలను ఎదిరించిన వడ్లకొండ కృష్ణ గత ఏడాది ఆగస్టు 7న భార్గవి కుటుంబ సభ్యులకు తెలియకుండా నార్కట్పల్లి మండలం గోపలాయపల్లి దగ్గర ఉన్న లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో పెళ్లి చేసుకున్నాడు. తమ కూతురు కనిపించడం లేదని సూర్యాపేట రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు భార్గవి తల్లిదండ్రులు. దీంతో వడ్లకొండ కృష్ణపై రూరల్ పోలీస్ స్టేషన్లో కిడ్నాప్ కేసు నమోదు చేశారు పోలీసులు.
భార్గవి, కృష్ణలు రూరల్ పోలీస్ స్టేషన్కు వచ్చి తామిద్దరం మేజర్స్ అని, ఇష్టపూర్తిగానే పెళ్లి చేసుకున్నామని పోలీసులకు స్పష్టం చేశారు. కులాంతర ప్రేమ వివాహం చేసుకోవటంతో గ్రామంలో తమ పరువు పోయిందని భావించారు భార్గవి నాయనమ్మ, తల్లిదండ్రులు, ఇద్దరు సోదరులు. అంతేకాదు, సూర్యాపేట పట్టణంలోని మామిళ్లగడ్డలోని తన అమ్మమ్మ ఇంట్లోనే భార్గవి, కృష్ణ కాపురం పెట్టారు. తమకు ఇష్టం లేని పెళ్లి చేసుకోవటమే కాకుండా కులాంతర వివాహం చేసుకుని సూర్యాపేట పట్టణంలోనే కాపురం పెట్టడంతో జీర్ణించుకోలేకపోయారు భార్గవి కుటుంబ సభ్యులు. ఎలాగైనా ఏం చేసైనా బంటిని చంపాలని డిసైడ్ అయిన కోట నవీన్ అందుకు చాలా రోజులు స్కెచ్ వేశాడు. తన కులానికే చెందిన అతని స్నేహితులను మచ్చిక చేసుకున్నాడు. మర్డర్ ప్లాన్ను అమలు చేశాడు. బంటి హత్య కేసులో మీడియేటర్ బైరు మహేష్ అనే వ్యక్తి అత్యంత కీలకంగా వ్యవహరించాడు. ప్రాణ స్నేహితుడిగా ఒకవైపు నటిస్తూనే మరోవైపు కుల పిచ్చితో అమ్మాయి కుటుంబ సభ్యులకు సహకారం అందించాడు. హత్యా ప్రయత్నాలు 3 సార్లు ఫెయిల్ కావడంతో 4వసారి అత్యంత పకడ్బందీగా పథకం రచించారు. భార్గవి రెండవ సోదరుడు కోట్ల వంశీకి బైరు మహేష్ మంచి స్నేహితుడు. వడ్లకొండ కృష్ణతో కూడా బైరు మహేష్తో మంచి స్నేహమే ఉంది. ఈ పరిచయాన్ని తమ పగ చల్లార్చుకునేందుకు ప్లాన్ చేశారు భార్గవి ఇద్దరు సోదరులు. బంటి తమ ఏకైక సోదరి భార్గవిని పారిపోయి పెళ్లి చేసుకుని తమ పరువు తీశాడని, గ్రామంలో తలెత్తుకోలేకపోతున్నామని బైరు మహేష్ దగ్గర ఆవేదన వెళ్లగక్కారు భార్గవి ఇద్దరు సోదరులు. జరిగిన ఘటన తలుచుకుని తల్లిదండ్రులు, నాయనమ్మ జీర్ణించుకోలేకపోతున్నారని, తమకు సహాయం చేయాలని కోరటంతో బైరు మహేష్ కూడా కిరాతకానికి సిద్ధమయ్యాడు. నవీన్ కుటుంబ పగను తానూ పంచుకునేందుకు సిద్ధమయ్యాడు. మాల బంటిని చంపేందుకు సహకరించాలని అడగటంతో సమ్మతించాడు. బైరు మహేష్తో బంటి సన్నిహితంగానే ఉంటాడు కాబట్టి అతణ్ణి నమ్మించి ఎక్కడికైనా తీసుకొస్తే ప్లాన్ అమలు చేయొచ్చని అనుకున్నారు. తమ కుటుంబానికి స్నేహితులు, దూరపు బంధువు కూడా కావటంతో నవీన్, వంశీల కోరికను, విజ్ఞప్తిని కాదనలేకపోయాడు బైరు మహేష్. అంతా కలిసి వడ్లకొండ కృష్ణ హత్యకు రంగం సిద్ధం చేశారు. అనుకున్న ప్లాన్ ప్రకారం వడ్లకొండ కృష్ణ అలియాస్ బంటిపై 1 కాదు 2 కాదు ఏకంగా 3 సార్లు మర్డర్ ప్లాన్ చేశారు. కానీ విఫలమయ్యారు. 3 సార్లు తనపై హత్యాయత్నం జరిగిన విషయం వడ్లకొండ కృష్ణకి తెలీదు. ప్లాన్తో పాటు దాన్ని అమలు చేసేది కూడా ఈ ముగ్గురే కావటం, ఇంకెవరిని ఈ ప్లాన్లో ఇన్వాల్వ్ చేయకపోవటంతో 3 సార్లు జరిగిన హత్యాయత్నం బయటకు రాలేదు. తన సోదరిని పెళ్లి చేసుకున్న తర్వాత జరిగిన పంచాయతీల్లోనే కోట్ల నవీన్ వడ్లకొండ కృష్ణను చంపేస్తానని బెదిరించాడు. అంతేకాదు, తన స్నేహితుల దగ్గర, బంధువుల దగ్గర చెప్పాడు. నవీన్ బెదిరింపులను లైట్గా తీసుకున్నాడు కృష్ణ. ఏదో బాధలోనో, కోపంలోనో, ఆవేశంలోనో అంటున్నాడులే అని అనుకున్నాడు. అలా అనుకోవటమే కృష్ణ చేసిన పొరపాటు. అంతా పాత మిత్రులే కావటం, నవీన్ తనపై ఎలాంటి దాడి చేయాలనుకున్నా నవీన్ దగ్గర ఉన్న తన మిత్రుల ద్వారా తనకు తెలిసిపోతుందని, తనకు అటువైపు కూడా మంచి స్నేహితులు ఉన్నారని చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాడు వడ్లకొండ కృష్ణ. కానీ వడ్లకొండ కృష్ణ ఆత్మవిశ్వాసం, నమ్మకం, నవీన్, వంశీ, బైరు మహేష్ల మధ్య ఉన్న స్నేహబంధం అంతకుమించి బంధుత్వం ముందు పనికి రాకుండా పోయింది. 3 సార్లు మర్డర్ స్కెచ్ ఫెయిల్ కావటంతో 4వసారి పక్కాగా ప్లాన్ చేశారు భార్గవి సోదరులు. హత్యకు ముందు రోజు అంటే జనవరి 25న బైరు మహేష్, కోట్ల నవీన్, కోట్ల వంశీలు మహేష్ పొలం దగ్గర మీట్ అయ్యారు. 4వసారి టార్గెట్ మిస్ కావద్దని నిర్ణయించుకుని జనవరి 26న మర్డర్ డేట్ ఫిక్స్ చేశారు. ముందే వేసుకున్న ప్లాన్ ప్రకారం జనవరి 26న ఉదయం నవీన్, మహేష్ మళ్లీ కలిశారు. మర్డర్ ప్లాన్ అమల్లోకి వచ్చింది. ఆ తర్వాత నవీన్, వంశీ, బైరు మహేష్ల ప్రతి మాట, అడుగు అంతా వడ్లకొండ కృష్ణ కోసమే జరిగింది. ఉదయం ప్రభుత్వాసుపత్రి దగ్గర అంబులెన్స్ యూనియన్ నిరసనకారులు జెండా ఎగురవేస్తుండగా అక్కడకు మహేష్, వడ్లకొండ కృష్ణలు అతిథులుగా వెళ్లారు. కార్యక్రమం పూర్తయిన తర్వాత సాయంత్రం పార్టీ చేసుకుందామని మహేష్ చెప్పగా అందుకు వడ్లకొండ కృష్ణ అంగీకరించాడు. ఇక్కడ్నుంచే ప్లాన్ మొత్తం అనుకున్నది అనుకున్నట్టుగా అమలు కావటం మొదలైంది. ఉదయం అనుకున్నట్టుగా సాయంత్రం సుమారు 4:30 తర్వాత కృష్ణకు ఫోన్ చేసి దావత్కు వెళ్దాం రమ్మని చెప్పాడు బైరు మహేష్. ఇంట్లో ఉన్న వడ్లకొండ కృష్ణ వస్తున్నా అని చెప్పగానే ఆ సమాచారాన్ని మహేష్ వెంటనే నవీన్కు చేరవేశాడు. బంటి తన స్కూటీపై మహేష్ ఇంటికి రాగా ఇద్దరూ పార్టీకి కావాల్సిన డ్రింక్స్, స్నాక్స్ తీసుకుని బైరు మహేష్ పొలం దగ్గరకు చేరుకున్నారు. బైరు మహేష్ కళ్ళు తాగగా బంటి ఎనర్జీ డ్రింక్ తాగాడు. ఇద్దరూ కలిసి నాటుకోడి చికెన్ తిన్నారు. దాదాపు 4 గంటలు అంటే దాదాపు రాత్రి 9 గంటల వరకు మహేష్, కృష్ణ కళ్ళు, ఎనర్జీ డ్రింక్ సేవిస్తూ పొలం దగ్గరే ఉన్నారు. తాగటం పూర్తి కావటంతో అక్కడి నుంచి బయలుదేరటానికి సిద్ధమయ్యారు బైరు మహేష్, వడ్లకొండ కృష్ణ.
తాను బహిర్భూమికి వెళ్లి వస్తానని చెప్పిన బైరు మహేష్ కొద్ది దూరం వెళ్లి అక్కడే చెట్ల పొదల్లో మాటు వేసిన నవీన్కు ఫోన్ చేశాడు. ఇదే సరైన సమయమని పిలిచాడు. ఈ క్షణం నుంచి బంటి మరణానికి కౌంట్ డౌన్ మొదలైంది. కృష్ణ స్కూటీ స్టార్ట్ చేయగా వెనక కూర్చుంటున్నట్టుగా నమ్మించి తన కుడి చేత్తో వడ్లకొండ కృష్ణ మెడ చుట్టూ చేయి వేసి గొంతు ఒత్తి పట్టుకున్నాడు మహేష్. వడ్లకొండ కృష్ణ తప్పించుకునే ప్రయత్నం చేసే క్రమంలోనే అక్కడే చెట్ల పొదల్లో దాక్కున్న నవీన్, వంశీ పరిగెత్తుకుంటూ వచ్చి అటాక్ చేశారు. ఒక్కసారిగా తన చుట్టూ ఏం జరుగుతోందో బంటికి అర్థం కాలేదు. బంటి కాళ్లను వంశీ పట్టుకోగా నవీన్ గొంతు పట్టుకుని ముఖంపై, ఒంటిపైన పిడిగుద్దులు కురిపించాడు. మహేష్, నవీన్, వంశీ బంటి ఛాతిపైన, కడుపులో ఇష్టం వచ్చినట్టు కొట్టడంతో వడ్లకొండ కృష్ణ చనిపోయాడు. డిసీజ్కి ఒక అమ్మాయి తోటి లవ్ మ్యారేజ్ అయింది. అది ఇంటర్ కాస్ట్ మ్యారేజ్. అది వాళ్ళు కొన్ని నెలల క్రితం అది మ్యారేజ్ చేసుకున్నారు. కానీ అమ్మాయి వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ మా అమ్మాయి ఇట్లా వేరే కులం వాళ్ళతోటి అట్లా పెళ్లి చేసుకుని పోయింది అని అట్లా వాళ్ళు మనసులో పెట్టుకొని వాళ్ళు అప్పటి నుంచే ఏదో చేద్దామని అట్లా ప్లానింగ్ లో వాళ్ళు తిరుగుతున్నారు. ఆ ప్లాన్ ని ఇప్పుడు వాళ్ళు కంప్లీట్ చేస్తూ ఇప్పుడు ఇది మర్డర్ చేశారు. ప్రేమించిన పాపానికి చంపేశారు. కులం వేరైనందుకు పాతరేశాడు. చెల్లి జీవితం బాగుంటే చాలు అని భావించకుండా హత్య చేశారు. వడ్లకొండ కృష్ణను చంపిన తర్వాత కథ మరో మలుపు తిరిగింది. సకుటుంబ సపరివార సమేతంగా జైలు పాలు కావటానికి దారితీసిన పరిస్థితులు అందరినీ షాక్కు గురిచేశాయి. పక్కా ప్లాన్ ప్రకారం చంపేశారు. ఆ ప్లాన్ లో భాగం నాయనమ్మ కళ్ళల్లో ఆనందం చూడడం. ఆమె ఊర్లో లేకపోయినా మరో చావు కార్యక్రమానికి వెళ్లినా అక్కడికి వెళ్లి మరీ ఆమె ఆనందం కోసం మరో పని చేశారు కోట్ల నవీన్ అండ్ బ్యాచ్. వడ్లకొండ కృష్ణ అలియాస్ మాల బంటి చనిపోయాడని నిర్ధారించుకున్న తర్వాత హత్య చేసిన విషయాన్ని తన తండ్రి కోట్ల సైదులకు ఫోన్ ద్వారా సమాచారమిచ్చారు. నవీన్ తన ఎర్టిగా కారులో ఉన్న ఒక పెద్ద ప్లాస్టిక్ బస్తాలో బంటి మృతదేహం వేసి తాడుతో మూట కట్టి కారు డిక్కీలో పెట్టాడు. తర్వాత నవీన్, వంశీ బంటి మృతదేహంతో పాత సూర్యాపేటలోని వారి బంధువుల ఇంటికి దశదిన కర్మకు వెళ్లిన నాయనమ్మ బుచ్చమ్మకు వడ్లకొండ కృష్ణ మృతదేహాన్ని చూపించటానికి వెళ్లారు. నాయనమ్మ కళ్లలో ఆనందం చూడటానికి అర్ధరాత్రి సమయంలో పాత సూర్యాపేటలోని వారి బంధువుల ఇంటి దగ్గరకు చేరుకున్నారు. నేరుగా వాళ్ల బంధువుల ఇంటికి వెళ్లకుండా ఒక ఇంటి ముందు ఆపి నవీన్ వెళ్లి వాళ్ల నాయనమ్మ బుచ్చమ్మను నిద్రలేపి మరీ బయటకు తీసుకొచ్చి కారులో ఉన్న వడ్లకొండ కృష్ణ మృతదేహాన్ని చూపించాడు. అంతా ప్లాన్ ప్రకారం చేసినా ఇక్కడ్నుంచి ఎలాంటి అడుగులు వెయ్యాలో నవీన్ అండ్ బ్యాచ్కు అర్థం కాలేదు. ప్లాన్ ప్రకారం చంపిన తర్వాత డెడ్ బాడీని ఏం చేయాలో ప్లాన్లో లేదు. వడ్లకొండ కృష్ణ మీద పగతో రగిలిపోతున్న వారి కుటుంబ సభ్యులకు డెడ్ బాడీని చూపించే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత డెడ్ బాడీని ఏం చేయాలో బోధపడక ఊరంతా చక్కర్లు కొట్టారు. మృతదేహాన్ని మాయం చేయాలనుకున్నారు. డెడ్ బాడీని కాల్చేయాలని భావించారు. కానీ సాధ్యపడలేదు. జనసంచారం లేని ఏరియాలో డెడ్ బాడీని పడేయాలని అనుకున్నారు. అది వర్కౌట్ కాలేదు. దీంతో రాత్రి మొత్తం వడ్లకొండ కృష్ణ మృతదేహంతో కారులోనే తిరిగిన నవీన్, వంశీ, బైరు మహేష్ చివరకు ఊరి చివరిలో డెడ్ బాడీని వదిలేసి వెళ్లిపోయారు. తిరిగి పాత సూర్యాపేట నుంచి దాసుతండా, బాలెంల ఊర్లో నుంచి జనగాం రోడ్డు మీదుగా ఖమ్మం బైపాస్ రోడ్డెక్కారు. 65వ నెంబర్ జాతీయ రహదారి రాయనగూడెం దగ్గర యూటర్న్ తీసుకుని నకరేకల్, తాటికోల్ మీదుగా నల్గొండ పట్టణంలోని దేవరకొండ రోడ్డులో ఉన్న మరో స్నేహితుడు సాయి చరణ్ ఇంటికి వెళ్లాడు నవీన్. కృష్ణను మూటగట్టిన బ్యాగును సాయి చరణ్కు చూపించారు. అక్కడ్నుంచి తిరిగి సూర్యాపేటకు వచ్చిన రూట్లో కాకుండా చందనపల్లి మీదుగా అరవపల్లి రోడ్డెక్కి పాత సూర్యాపేటకు చేరుకున్నారు. వంశీ సహాయంతో బంటి స్కూటీ తీసుకుని గాంధీనగర్ మీదుగా మళ్లీ పిల్లలమరి శివారులో ఉన్న చెరువుకట్ట చివరిలో మూసీ కెనాల్కు రీచ్ అయ్యారు. వడ్లకొండ కృష్ణ డెడ్ బాడీ పక్కనే స్కూటీని పెట్టి బస్తా, తాడును బాలెంల దగ్గరలోని ఎస్ఆర్ఎస్పీ కాలువలో వేశారు. తర్వాత పాత సూర్యాపేటలో నానమ్మ ఉన్న బంధువుల ఇంట్లో పడుకున్నారు మహేష్, నవీన్, వంశీ. జనవరి 26న రాత్రి సమయంలో జరిగిన వడ్లకొండ కృష్ణ హత్య కేసు వ్యవహారంలో కృష్ణ తండ్రి వడ్లకొండ డేవిడ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సూర్యాపేట రూరల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు పోలీసులు. లాస్ట్ కాల్ ఎవరిదో ట్రాక్ చేశారు. చంపుతామని మొదట్నుంచి బెదిరిస్తున్న నవీన్ కుటుంబ సభ్యులను అనుమానించారు. ఒక్కో ఆధారం కలుపుతూ నిందితులను పట్టుకున్నారు. హత్య కేసు, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు ఫైల్ చేసిన పోలీసులు 6 నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. కులపిచ్చితో మనవళ్లను రెచ్చగొట్టి మనవరాలి జీవితంలో నిప్పులు పోసిన బామ్మ నడవలేని వయస్సులో కారాగారానికి పయనమైంది. అబ్బే తనకేం తెలీదని చెప్తోంది. ఏం కాలేదు ఆయన
నాకేం తెలియదు. నువ్వే చేసినావు అట్నే అంటారు, అట్నే అని నన్ను ఇళ్ళ పెడదామని అట్నే అంటారు, కానీ నాకేం తెలియదు. నేను పెద్ద మనిషి, నాకు షుగర్ బీపీ ఏమని అట్లా అంటున్నా. నేను పిచ్చిదాన్ని. వడ్లకొండ కృష్ణ హత్య నల్గొండలోనే కాదు తెలంగాణ అంతటా ప్రకంపనలు రేపింది. మరోసారి మిరియాలగూడ ప్రణయ్, అమృత, మారుతీరావుల ఘటనను అందరికీ గుర్తుకు తెచ్చింది. ఇష్టపడి పెళ్లి చేసుకుని తమ బతుకు తాము బతుకుతుంటే ఓర్వలేక కులద్వేషంతో తన భర్తను చంపేశారని భార్గవి రోధిస్తున్న తీరు అందరి మనసులను మెలిపెట్టింది. క్యాస్ట్ ఫీలింగ్ మా నాయనమ్మకి ఎక్కువ ఉంటుంది, చాలా ఎక్కువ. ఇక నేను ఇంటికాడ ఉన్నప్పటి నుంచి వాడు మాలోడు, వాళ్ళు మన తక్కువ కులం అని చెప్పి చాలా తిట్టింది. ఆమె వల్లనే మొత్తం మా అన్నయ్యని అట్లా మాలోడు ఎందుకు వాడిని పెళ్లి చేసుకుంది, అది మన పరువు తీసింది అని చెప్పి వాళ్ళని రెచ్చగొట్టింది. ఖచ్చితంగా వాళ్ళకు ఉరి శిక్ష పడాలి అని నేను అనుకుంటున్నా. వాళ్ళు మాత్రం ఉండొద్దు. ఇక తల్లిదండ్రుల రోదన అంతా ఇంతా కాదు. చేతికొచ్చిన కొడుకు అందకుండా పోయాడని గుండెలు బాదుకున్నారు. నిందితులకు కఠిన శిక్ష వెయ్యాలని డిమాండ్ చేస్తున్నారు. వాళ్ళే సార్, తమ్ముని హత్య చేసింది వాళ్ళే. నా తమ్ముని ఏ విధంగా అయితే చంపారో వాళ్ళని కూడా ఆ విధంగా ఉరి తీయాలి. అలా చేస్తేనే నా తమ్ముడు ఆత్మకు శాంతి కలుగుతుంది. కుల హత్యపై ఆందోళనలు మిన్నంటాయి. నిందితులను అత్యంత కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు బంధువులు, కుల సంఘాల నాయకులు. తల మీద దేని తీసుకొని కొట్టారో 10 మంది కలిసి కొట్టి చంపారు. ఇప్పుడు ఎవరైనా సరే ఆడపిల్లలకు తల్లిదండ్రులు పసుపు కుంకుమాలు ఇయ్యగలుగుతారు. నా బిడ్డ చల్లగా ఉండాలి, పచ్చగా ఉండాలని కోరుకుంటారు. ఈ దుర్మార్గులు తల్లిదండ్రులు అడవి జంతువులైనా పిల్లల్ని తీసుకొని దగ్గర చేర్చుకుంటాయి. అంతకంటే దుర్మార్గం. దీంట్లో మనకి ఐపీసీతో పాటు ఇప్పుడు బిఎన్ఎస్ఎస్ ప్రకారంగా మర్డర్కి సంబంధించిన ఒక సెక్షన్ దీంట్లో ఇంక్లూడ్ చేశారు. అదేవిధంగా SC/ST నేర నిరోధక చట్టం కింద సెక్షన్ 3(2)(v)ని మనకు షెడ్యూల్డ్ అఫెన్సెస్ ఏదైతే బిఎన్ఎస్ఎస్లో ఉంటుందో ఆ అఫెన్సెస్ని ఇంక్లూడ్ చేశారు. కాబట్టి దీంట్లో ఏంటనంటే ముఖ్యంగా పోలీసుల పాత్ర చాలా కీలకమైనటువంటి పాత్ర ఈ కేసులలో. ఎందుకనంటే చాలా అట్రాసిటీ కేసులు, చాలా కేసులలో కూడా ఎవిడెన్స్ లేక చాలామంది కూడా అక్విటల్ అయ్యేటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉంటాం. కాబట్టి పోలీసులు ఇమీడియట్గా ఏదైతే సీన్ ఆఫ్ అఫెన్సెస్ ఎక్కడైతే ఎక్కడైతే జరిగిందో వాటిని సీజ్ చేసుకొని అక్కడ ఎవిడెన్సెస్ కలెక్ట్ చేసుకొని ఇంతవరకు కూడా మేము ఇక్కడికి వచ్చేంత వరకు కూడా పోలీసులు సీన్ ఆఫ్ అఫెన్స్ విజిట్ చేసినట్టుగా మాకు అనిపించలేదు. ఎందుకనంటే నేను సాయంత్రం ఇక్కడ బాధిత కుటుంబానికి సంబంధించిన కొంతమంది వ్యక్తులు వెళ్తే అతను ఏదైతే చనిపోయినటువంటి వ్యక్తి యొక్క చెప్పులు కానీ అతను కట్టేసినటువంటి తాళ్ళు కానీ ఇంకా నేర స్థలంలోనే ఉన్నాయి. కాబట్టి పోలీసులు కొంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం అనేటువంటి ఇలాంటి కేసులలో శిక్ష పడడానికి చాలా తక్కువ అవకాశాలు ఉంటాయి. యుగాలు గడిచినా అంతరిక్షాన్ని ఏలుతున్న సోషల్ మీడియాతో ప్రపంచమే కుగ్రామమైన అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ మారని మౌఢ్యం కులజాడ్యం. రాజ్యాంగంతోనే మానసిక రాజ్యాంగాలను సమూలంగా ప్రక్షాళన చేయాలి. కులాంతర వివాహాలను ప్రోత్సహించటమే కాదు, ప్రేమ జంటలకు పాలకులు రక్షణ కల్పించాలి.